దురంధర్ @1000 కోట్లు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురంధర్ పాత రికార్డులను బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈ రికార్డుల వేట ఎక్కడ ఆగుతుందో సినీ పరిశీలకులు సైతం అంతుచిక్కడం లేదు. తాజాగా ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ను దాటేసింది. దీంతో ఈ ఏడాది దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దురంధర్ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రస్తుతం 4753 థియేటర్లలో ప్రదర్శించబడుతుండగా ఒక్క మన దేశంలోనే 668 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1000 కోట్లు వసూలు చేసినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. గల్ఫ్ దేశాలు భారతీయ చిత్రాలకు అత్యంత ముఖ్యమైన ఓవర్సీస్ మార్కెట్లలో ఒకటి. పెద్ద బడ్జెట్ సినిమాల లాభాల్లో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దేశాలలో నిషేధం కారణంగా దురంధర్ చిత్రానికి కలెక్షన్ల పరంగా పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దేశభక్తి, రాజకీయ నేపథ్యం లేదా మతపరమైన అంశాలున్న భారతీయ చిత్రాలపై గల్ఫ్ సెన్సార్ బోర్డులు కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఈ తాజా ఉదంతం మరోసారి స్పష్టం చేసింది. గతంలో ఫైటర్, స్కై ఫోర్స్, ది డిప్లొమాట్, ఆర్టికల్ 370, టైగర్ 3, ది కాశ్మీర్ ఫైల్స్ వంటి పెద్ద చిత్రాలు కూడా ఇటువంటి నిషేధాన్ని ఎదుర్కొన్నాయి. టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో పలు సినిమాలు వచ్చాయి. అయితే మెజారిటీ సినిమాల్లో టెర్రర్ మూలాలు చూపించే దిశగా దర్శక రచయితలు దృష్టి పెట్టలేదు. భారతీయ కోణంలో తీవ్రవాదాన్ని ఎక్కువగా చూపించారు. పాక్ అంతటినీ ఒక్కగాటిని కట్టారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం పాక్ మాఫియా, అండర్ వరల్డ్, చీకటి రాజకీయాలు, తీవ్రవాదాన్ని చాలా లోతుగా దురంధర్ లో చిత్ర దర్శకుడు ఆదిత్యధర్ విపులంగా చూపించాడు. దురంధర్ @1000 కోట్లు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురంధర్ పాత రికార్డులను బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈ రికార్డుల వేట ఎక్కడ ఆగుతుందో సినీ పరిశీలకులు సైతం అంతుచిక్కడం లేదు. తాజాగా ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ను దాటేసింది. దీంతో ఈ ఏడాది దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దురంధర్ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రస్తుతం 4753 థియేటర్లలో ప్రదర్శించబడుతుండగా ఒక్క మన దేశంలోనే 668 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1000 కోట్లు వసూలు చేసినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. గల్ఫ్ దేశాలు భారతీయ చిత్రాలకు అత్యంత ముఖ్యమైన ఓవర్సీస్ మార్కెట్లలో ఒకటి. పెద్ద బడ్జెట్ సినిమాల లాభాల్లో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దేశాలలో నిషేధం కారణంగా దురంధర్ చిత్రానికి కలెక్షన్ల పరంగా పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దేశభక్తి, రాజకీయ నేపథ్యం లేదా మతపరమైన అంశాలున్న భారతీయ చిత్రాలపై గల్ఫ్ సెన్సార్ బోర్డులు కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఈ తాజా ఉదంతం మరోసారి స్పష్టం చేసింది. గతంలో ఫైటర్, స్కై ఫోర్స్, ది డిప్లొమాట్, ఆర్టికల్ 370, టైగర్ 3, ది కాశ్మీర్ ఫైల్స్ వంటి పెద్ద చిత్రాలు కూడా ఇటువంటి నిషేధాన్ని ఎదుర్కొన్నాయి. టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో పలు సినిమాలు వచ్చాయి. అయితే మెజారిటీ సినిమాల్లో టెర్రర్ మూలాలు చూపించే దిశగా దర్శక రచయితలు దృష్టి పెట్టలేదు. భారతీయ కోణంలో తీవ్రవాదాన్ని ఎక్కువగా చూపించారు. పాక్ అంతటినీ ఒక్కగాటిని కట్టారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం పాక్ మాఫియా, అండర్ వరల్డ్, చీకటి రాజకీయాలు, తీవ్రవాదాన్ని చాలా లోతుగా దురంధర్ లో చిత్ర దర్శకుడు ఆదిత్యధర్ విపులంగా చూపించాడు. దురంధర్ @1000 కోట్లు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురంధర్ పాత రికార్డులను బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈ రికార్డుల వేట ఎక్కడ ఆగుతుందో సినీ పరిశీలకులు సైతం అంతుచిక్కడం లేదు. తాజాగా ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ను దాటేసింది. దీంతో ఈ ఏడాది దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దురంధర్ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రస్తుతం 4753 థియేటర్లలో ప్రదర్శించబడుతుండగా ఒక్క మన దేశంలోనే 668 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1000 కోట్లు వసూలు చేసినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. గల్ఫ్ దేశాలు భారతీయ చిత్రాలకు అత్యంత ముఖ్యమైన ఓవర్సీస్ మార్కెట్లలో ఒకటి. పెద్ద బడ్జెట్ సినిమాల లాభాల్లో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దేశాలలో నిషేధం కారణంగా దురంధర్ చిత్రానికి కలెక్షన్ల పరంగా పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దేశభక్తి, రాజకీయ నేపథ్యం లేదా మతపరమైన అంశాలున్న భారతీయ చిత్రాలపై గల్ఫ్ సెన్సార్ బోర్డులు కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఈ తాజా ఉదంతం మరోసారి స్పష్టం చేసింది. గతంలో ఫైటర్, స్కై ఫోర్స్, ది డిప్లొమాట్, ఆర్టికల్ 370, టైగర్ 3, ది కాశ్మీర్ ఫైల్స్ వంటి పెద్ద చిత్రాలు కూడా ఇటువంటి నిషేధాన్ని ఎదుర్కొన్నాయి. టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో పలు సినిమాలు వచ్చాయి. అయితే మెజారిటీ సినిమాల్లో టెర్రర్ మూలాలు చూపించే దిశగా దర్శక రచయితలు దృష్టి పెట్టలేదు. భారతీయ కోణంలో తీవ్రవాదాన్ని ఎక్కువగా చూపించారు. పాక్ అంతటినీ ఒక్కగాటిని కట్టారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం పాక్ మాఫియా, అండర్ వరల్డ్, చీకటి రాజకీయాలు, తీవ్రవాదాన్ని చాలా లోతుగా దురంధర్ లో చిత్ర దర్శకుడు ఆదిత్యధర్ విపులంగా చూపించాడు. దురంధర్ @1000 కోట్లు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురంధర్ పాత రికార్డులను బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోతోంది.
rumors. He don't speak, but the danger will tame you. Shit where you eat, little bitch, say your prayers. ఈ రికార్డుల వేట ఎక్కడ ఆగుతుందో సినీ పరిశీలకులు సైతం అంతుచిక్కడం లేదు. తాజాగా ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ను దాటేసింది. దీంతో ఈ ఏడాది దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దురంధర్ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రస్తుతం 4753 థియేటర్లలో ప్రదర్శించబడుతుండగా ఒక్క మన దేశంలోనే 668 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1000 కోట్లు వసూలు చేసినట్టు సినీ వర్గాలు పేర్కొన్నాయి. గల్ఫ్ దేశాలు భారతీయ చిత్రాలకు అత్యంత ముఖ్యమైన ఓవర్సీస్ మార్కెట్లలో ఒకటి. పెద్ద బడ్జెట్ సినిమాల లాభాల్లో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దేశాలలో నిషేధం కారణంగా దురంధర్ చిత్రానికి కలెక్షన్ల పరంగా పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దేశభక్తి, రాజకీయ నేపథ్యం లేదా మతపరమైన అంశాలున్న భారతీయ చిత్రాలపై గల్ఫ్ సెన్సార్ బోర్డులు కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఈ తాజా ఉదంతం మరోసారి స్పష్టం చేస్తుంది. గతంలో ఫైటర్, స్కై ఫోర్స్, ది డిప్లొమాట్, ఆర్టికల్ 370, టైగర్ 3, ది కాశ్మీర్ ఫైల్స్ వంటి పెద్ద చిత్రాలు కూడా ఇటువంటి నిషేధాన్ని ఎదుర్కొన్నాయి. టెర్రరిస్ట్ అటాక్ నేపథ్యంలో పలు సినిమాలు వచ్చాయి. అయితే మెజారిటీ సినిమాల్లో టెర్రర్ మూలాలు చూపించే దిశగా దర్శక రచయితలు దృష్టి పెట్టలేదు. భారతీయ కోణంలో తీవ్రవాదాన్ని ఎక్కువగా చూపించారు. పాక్ అంతటినీ ఒక్క ఘాటిని కట్టారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం పాక్ మాఫియా, అండర్ వరల్డ్, చీకటి రాజకీయాలు, తీవ్రవాదాన్ని చాలా లోతుగా దురంధర్ లో చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ విపులంగా చూపించాడు.